ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2014 నుండి 2024 వరకు ప్రభుత్వాలు మారడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ వాటిలో ముఖ్యమైనది మాత్రం ఎన్నికల్లో వారిచ్చిన హామీలనే చెప్పుకోవాలి. అవును, పథకాలే పార్టీల భవితవ్యాన్ని మారుస్తున్నాయా? పథకాలకి ఎందుకంత ప్రాధాన్యత వచ్చింది? అసలు పథకాలు లేకపోతే ఓట్లు రాలవా? ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. మన రాష్ట్రంలో సంక్షేమ పథకాల గురించి మాట్లాడినప్పుడల్లా మొదటగా వినిపించే పేరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోనే ఒక వినూత్నమైన శకమని చెప్పుకోవచ్చు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే అది మామూలు విషయం కాదు. ఆ రోజు ఆయన పథకాలు తీసుకురావడానికి ప్రధాన కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటం. పేద ప్రజలకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తే వాళ్ళు దానితో ఏదో ఒకటి చేసుకొని బ్రతుకుతారు, ఒక ఆదాయ మార్గాన్ని చూపిస్తే చాలనుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి. అందుకే ఫీజు రియంబర్స్మెంట్, పావలా వడ్డీ రుణాలు, ఆరోగ్యశ్రీ, 9 గంటల ఉచిత కరెంట్ లాంటి పథకాలను అయితే తీసుకొచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ ఫార్ములాని ఒక వ్యసనంలా మార్చాయి. ప్రజలు పథకాలపైనే పూర్తిగా ఆధారపడేలా చేశారు. ఇప్పుడు ఆ ప్రభుత్వాలు తాము తవ్విన గోతిలోనే కూరుకుపోయాయి.